సమానం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని సిపి గారికి ప్రాథమికంగా ఒక కంప్లైంట్ ఇచ్చాం. యాక్షన్ తీసుకుంటారో లేదో చూస్తాం. యాక్షన్ తీసుకోకపోతే వీ హ్యావ్ ఎ లీగల్ వేస్, సో మెనీ వేస్ ఉన్నాయి. మళ్ళా ఇంకా ఉన్నతాధికారులకి రిప్రజెంట్ చేస్తాం. అన్ని ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత న్యాయపరంగా న్యాయస్థానాలకు కూడా వెళ్తామని మనం చేస్తున్నాం. ఎవరైతే తన డ్యూటీస్ లో అధికంగా ప్రవర్తిస్తారో, బియాండ్ ది డ్యూటీస్, పోలీస్ వ్యవస్థలో వారు అరెస్ట్ చేయవచ్చు, లేదా విచారణకు పిలవచ్చు, లేదా నోటీస్ ఇవ్వచ్చు తప్ప లాఠీ పెట్టి కొట్టడం కానీ, చిత్రహింసలు గురి చేయటం కానీ భారత రాజ్యాంగంలో సిఆర్పిసిలో తప్పిది. పోలీసుల మీద ప్రైవేట్ కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ప్రైవేట్ కేసులు పెట్టి పోలీసులు ఉద్యోగాలు కూడా ఊడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిరూపణ అయితే అని గుర్తుపెట్టుకోవాలి మనం చెప్తున్నాం. ఈ విధంగా బియాండ్ ది డ్యూటీస్ పోలీసులు ప్రవర్తన చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒకటే కాదు, మీకు మరొకటి కూడా చెప్తా. విజయవాడలోనే గౌతమ్ రెడ్డి గారి మీద 307 వేశారు. సరే, 307 కరెక్టా తప్ప, దట్ ఇస్ ద డిఫరెంట్ మ్యాటర్. ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? రాత్రిపూట కిచెన్ డోర్లు తీసి పోలీసులు ప్రవేశించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ మీరు చూసి ఉంటారు అందరూ కూడా. అంతేకాదు, ఆమె పేరేంటి, మన ఎక్యూజ్డ్ మనకు అప్రెడ్ గారు సుధారాణి పట్టుకొచ్చి కొట్టి 5 రోజులు పెట్టుకుని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బిఫోర్ మేజిస్ట్రేట్ షీ హాజ్ గివెన్ ఎ కంప్లైంట్ ఇచ్చింది. అలాగే కడపలో రవీంద్ర, ఆయన కూడా బిఫోర్ ది మేజిస్ట్రేట్ నన్ను కొట్టారని ఇచ్చారు. అంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని చేయి చేసుకుంటున్నారు, కొడుతున్నారు పోలీసు యంత్రాంగం. ఇది సరైన విధానం కాదు. ఇవాళ ఒక డ్రైవర్ను కూడా పట్టుకుని కొట్టి మరి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ తీసుకోవడానికి తాపత్రయం. ఎందుకైనా అంత తాపత్రయం? మేము ఎక్కడికి పోతాం? దేశాలను విడిపోతామా? న్యాయస్థానానికి వెళ్తున్నాం. న్యాయస్థానంలో తేలిన తర్వాత కోర్టులు ఒకవేళ మీకు బెయిల్ లేదు, మీరు హాజరు కావాల్సిందే, కోఆపరేట్ చేయాల్సిందే అంటే వస్తాం. వాట్ ఈస్ దేర్? చట్టానికి అతీతులు ఎవరు కాదు కదా. మీరు ఫాల్స్ కేసులు పెట్టారు, వాటి మీద న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్నాం. మాకు హక్కులు ఉన్నాయి. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే హక్కు ఉంది, క్రాష్ చేసే హక్కు ఉంది. ఈ హక్కుల కోసం మేము పోరాడుతుంటే మా మీద ఈ విధంగా చిత్రహింసలు పెట్టి అమాయకమైనటువంటి ఒక డ్రైవర్ ని, యామతి సుబ్బారావుని చిత్రహింసలకు గురి చేశారు. ఈ పాపానికి పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రెడ్ బుక్ అధినేత ఆ రైటరు లోకేష్ మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేయమని సిపి గారికి మేము చెప్పాం. చూస్తాం, ఎంక్వైరీ చేస్తారో లేదో చూస్తాం. తర్వాత ఫర్దర్ స్టెప్స్ కూడా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.